ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం రైతే రాజు. కానీ రైతు ఈ రోజున రాజుగా కొనసాగట్లేదు కాదు కదా. అనేక ఇబ్బందుల్ని, అనేక కష్టాలని, నష్టాలని ఎదుర్కొంటూ వ్యవసాయం చేసి, అది ఏ పంట అయినా కావచ్చు, కూరగాయల పంట కానించి పత్తి, మిర్చి, పొగాకు ఏదైనా కావచ్చు, ప్రతి వ్యవసాయ ఆధారిత పనులు చేసే ప్రతి ఒక్కరిని రైతు అని అంటాం. ఈ రైతు ఈ రోజున చాలా ఇబ్బందులు పడ్డం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇది ఒక పక్కన పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి సంబంధించి అనేకమైనటువంటి స్కీముల్ని, ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాలా మంది రైతులు అనేక ఇబ్బందుల్ని, కష్టాలని ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైంది పంటకు సంబంధించి ఇత్తనాలు. ఆ ఇత్తనాలతో పాటుగా ఎరువులతో పాటుగా రైతు కూలీలు, ఆ కూలీలతో పాటుగా పండించిన పంటని నిలువ చేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి అమ్ముకోవడం, ఇవన్నీ కూడా ప్రతి క్షణం, ప్రతి టైం రైతు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఎందువల్ల అంటే రైతుకు యూనియన్స్ లేకపోవడం వల్ల, రైతుల్లో సమైక్యత లేకపోవడం వల్ల, రైతుల్లో యూనియన్స్ ఒక మాట మీద నిలబడి మేము పండించిన పంట ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఇబ్బందులు ఎదుర్కొని, ఇంత నష్టాన్ని ఎదుర్కొని మేము పండించాము, మా పంట గిట్టుబాటు ధర ఇది అని నిర్ణయించేటువంటి స్థితిలో ఈ రోజు రైతు లేకపోవడమే ప్రధాన కారణం. ఎప్పుడైతే రైతు తను పండించిన పంటకి తానే గిట్టుబాటు ధర నిర్ణయించి విక్రయించడానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రాలు ఎక్కడైతే ఉంటాయో ఆ రోజున రైతు రాజుగా కొనసాగినట్టు. కాబట్టి రైతుకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని పరిష్కారం చేసుకోవాలంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయిలో రైతు సంక్షేమ సేవా సంఘాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్థాపించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ సంఘాల వల్ల రైతు తను పండించిన పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర ఉంటుంది, మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఒకవేళ మార్కెట్ లేకపోతే వాటిని ఎక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రైతులే సహకరించుకొని సమైక్యంగా ముందుకు వెళ్ళాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరము. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లేదా రైతు సంక్షేమ సేవా సంఘాలని స్థాపించాలంటే విక్టరీ కన్సల్టెన్సీని మీరు సంప్రదించినట్టయితే అతి తక్కువ ఖర్చులో మీకు అవసరమైనటువంటి, మీకు ప్రయోజనకరంగా మంచి సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి మిమ్మల్ని రాజుగా చూసేటువంటి కొంచెం అవసరం